అలా శేషరావు 3 వారాల నుంచి నడుస్తున్నటువంటి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరో లెవెల్కి వెళ్ళిపోయింది. ఏంటి ఆ లెవెల్ అంటే బంకర్ బస్ట్ బాంబులని అమెరికా ఇరాన్ మీద ప్రయోగిస్తుంది. వీటి యొక్క లక్ష్యం ఏంటి? ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధ నిల్వలు, అది కూడా బంకర్లో ఉన్నటువంటి ఆయుధ నిల్వలు, వీటిని బ్లాస్ట్ చేయటం, నాశనం చేయటం, ఇది బంకర్ బస్టర్ యొక్క లక్ష్యం. ఈ బంకర్ బస్టర్ బాంబుల్ని ఒక పెద్ద ఎత్తున ఇరాన్ మీద వేస్తూ ఉన్నారు గత 24 గంటల నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్ అనేక చోట్ల బంకర్లలో ఆయుధాలను దాచింది అనేది ఇన్ఫర్మేషన్. మిసైల్స్ని, డ్రోన్స్ని పెద్ద ఎత్తున బంకర్లలో దాచిపెట్టిందండి. ఈ బంకర్లన్నీ కూడా సిమెంట్ తోటి మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి. దాదాపు కొన్ని వందల అడుగుల లోతులో వీటిని దాచిపెట్టి ఉంచారు ఇరాన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్, అమెరికా నుంచి ప్రమాదం ఉంటుందని చెప్పి ముందే ఇరాన్ సైన్యం, అలాగే అక్కడ ఉండేటువంటి IRGS గ్రహించింది. అంటే ఇరాన్ సైన్యానికి సమాంతరంగా ఉండేటువంటి IRGC అది కూడా గమనించింది. అందుకే ఇప్పుడు IRGC చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోతుంది అమెరికా ఇప్పుడు నాటోకు సంబంధించిన దేశాల యొక్క మద్దతును కోరుకుంటుంది, కానీ ఆ దేశాలు సస్యమ్రా అంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకాగ్గా మిగిలినటువంటి అమెరికా ఇప్పుడు బంకర్ బ్లాస్టర్ బాంబులను ఇరాన్ మీద విసురుతుంది. ఈవెన్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, వెనిజువేలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేటప్పుడు ఉపయోగించినటువంటి పవర్ఫుల్ యుద్ధ నౌకని ఇరాన్ మీద కూడా ప్రయోగించింది. కానీ ఇరాన్ దెబ్బకి అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా దానికంటే పవర్ఫుల్ యుద్ధ నౌకలను ఇరాన్ చుట్టూ మోహరింపు చేయడానికి అమెరికా సిద్ధమవుతుంది. ఈ లోపుగా బంకర్ బస్టర్ బాంబులను పేల్చడం ద్వారా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఇరాన్ని సొంతం చేసుకోవాలి, కర్గ్ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం. అది అంత ఈజీ కాదు అని చెప్పి అమెరికా సంబంధించినటువంటి పార్టీలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు, విపక్ష నాయకులు, అధికార పక్షంలో నాయకులు భావిస్తూ ఉన్నారు. అందుకే బహుశా ట్రంప్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదు, యుద్ధం మరిన్ని రోజులు కొనసాగిస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అంటే యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేయకపోయినందున మరికొన్ని రోజుల పాటు, మరికొంతకాలం యుద్ధం కొనసాగే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. అని అంటే బంకర్ బస్టర్ బాంబులు వేసినప్పటికీ కూడా ఇరాన్ వాటిని తట్టుకొని అమెరికా సైన్యం మీద, అమెరికా మీద విరుచుకుపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అంతర్జాతీయ నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అమెరికా వేస్తున్నటువంటి బాంబుల్ని సైతం ఇరాన్ తుత్తినీయలు చేస్తుంది, నాశనం చేస్తుంది. అమెరికా మీద ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాన్ని ఎక్కుపెట్టింది. సో దీని వెనక రష్యా, చైనా ఉండొచ్చు, కానీ ఇరాన్ దడదడలాడిస్తుంది అమెరికాని. అందుకే మరికొంతకాలం యుద్ధం అని చెప్పి ట్రంప్ అంటున్నారు. దీనికి వెనుకున్న కారణం ఏంటి, అసలు ట్రంప్ ఎందుకు ఆ విధంగా యూటర్న్ తీసుకున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.